ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. యాండీ ఆండ్రూస్ రాసిన ద ట్రావెలర్స్ గిఫ్ట్. ఒకసారి ఆలోచించండి, జీవితంలో అన్నీ కోల్పోయారు. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. ఒక నిస్సహాయ స్థితి అమ్మాట. అవును, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కేవలం 7 ఆలోచనలు, 7 నిర్ణయాలు ఒకరి జీవితాన్ని నిజంగా మార్చగలవా? మంచి ప్రశ్న. ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇది కేవలం స్ఫూర్తిదాయకమైన మాటలా, లేక ఇందులో నిజంగా జీవితాన్ని మార్చే శక్తుందా? ఈ పుస్తకంలోని లోతుల్ని తవ్వి చూద్దాం. మీరడిగిన ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ పుస్తకం కేవలం నీతి కథలు చెప్పదు. డేవిడ్ పాండర్ అనే ఒక వ్యక్తి కథ ద్వారా మనస్తత్వ శాస్త్రంలోని కొన్ని కీలక సూత్రాలను వివరిస్తుంది. అతను ఒక కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అనుకోకుండా కాలంలో వెనక్కి ప్రయాణిస్తాడు. ఇంట్రెస్టింగ్. అక్కడ చరిత్రలోని కొందరు గొప్ప వ్యక్తులను కలుస్తాడు. వాళ్ల దగ్గర నేర్చుకున్న 7 నిర్ణయాలు, అవి అతని జీవితాన్ని ఎలా మార్చాయో చూస్తే అవి మన జీవితాలకు కూడా ఎలా వర్తిస్తాయో అర్థమవుతుంది. అంటే కేవలం కథ వినడం కాదు, ఆ నిర్ణయాల వెనుకున్న సైకాలజీని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, అయితే ఆ కథలోకి వెళ్దాం. డేవిడ్ పాండర్ మనలో చాలామందిలాగే ఒక సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఉన్నట్టుండి ఉద్యోగం పోతుంది, అప్పులు, బాధ్యతలు అన్నీ చుట్టుముడతాయి. ఇక జీవితం ముగిసిపోయింది అనుకునే టైంలో ఒక కారు ప్రమాదం. అదే టర్నింగ్ పాయింట్. అవును, ఆ ప్రమాదం అతన్ని మొదటి గమ్యానికి తీసుకువెళ్తుంది. అక్కడ అతనికి ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ కనిపిస్తారు. ఆయన చెప్పిన మొదటి నిర్ణయం, నా గతం మరియు భవిష్యత్తుకు నేనే బాధ్యుడిని. వినడానికి ఇది చాలా సింపుల్గా ఉంది, కానీ చాలామంది తమ సమస్యలకు ఇతరులనో పరిస్థితులను నిందిస్తుంటారు కదా. కరెక్ట్. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. ఈ మొదటి నిర్ణయం, ఇది మిగతా అన్నింటికీ పునాది లాంటిది. ఎలా? ఎందుకంటే మనం ఇతరులను నిందించినంతకాలం మన జీవితాన్ని మార్చే శక్తిని వాళ్ల చేతుల్లో పెడుతున్నట్టే. పుస్తకంలో ఒక అద్భుతమైన వాక్యం ఉంది, నింద శక్తిని తొలగిస్తుంది, బాధ్యత శక్తిని పునరుద్ధరిస్తుంది. వావ్! అంటే నా పరిస్థితికి కారణం ఫలానా వ్యక్తి అన్నప్పుడు పరిష్కారం కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉందని మనం ఒప్పుకుంటున్నాం. కాని సరే, ఏది జరిగిందో జరిగింది, ఇది నా జీవితం, దీన్ని మార్చాల్సిన బాధ్యత నాదే అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన చేతుల్లోకి కంట్రోల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదొక మానసిక స్విచ్ ఆన్ చేసినట్టు. నిజమే, బాధ్యత తీసుకోవడం చాలా కష్టమైన మొదటి అడుగు. కానీ ఒకసారి అడుగు వేస్తే శక్తి మన చేతుల్లోకి వస్తుంది. సరే, ఆ తర్వాత ఏంటి? ఇది నా తప్పే అని ఒప్పుకున్నా తర్వాత ఏం చేయాలో తెలియక చాలామంది అక్కడే ఆగిపోతారు. అక్కడే రెండో నిర్ణయం వస్తుంది. బాధ్యత తీసుకున్న వ్యక్తికి ఒక గైడెన్స్ కావాలి. అవును, డేవిడ్ తన ప్రయాణంలో తరువాత తెలివైన రాజు సోలొమన్ను కలుస్తాడు. ఆయన ఇచ్చే సలహా, నేను జ్ఞానాన్ని అన్వేషిస్తాను. జ్ఞానాన్ని అన్వేషించడం? అవును. మన జీవిత నాణ్యత మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే జ్ఞానం కావాలి. మీకు భిన్నమైన జీవితం కావాలంటే మెరుగైన ప్రశ్నలు అడగండి అని సోలొమన్ అంటాడు. అంటే మనకు అన్నీ తెలుసున్ననే అహంకారాన్ని వదిలేయాలి. ఖచ్చితంగా. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పుస్తకాలు చదవడం, అనుభవజ్ఞులతో మాట్లాడేటం, మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవడం, ఇవన్నీ జ్ఞానాన్ని సంపాదించే మార్గాలే. ఓకే, బాధ్యత తీసుకున్నాం, జ్ఞానం కోసం వెతకడం మొదలుపెట్టాం. కానీ ఇక్కడే చాలామందికి అసలైన సవాలు ఎదురవుతుంది కదా. ఏంటది? అంటే పుస్తకాలు చదవడం, గొప్ప ప్రణాళికలు వేయడం వరకు బాగానే ఉంటుంది. కానీ దాన్ని నిజంగా ఆచరణలో పెట్టకపోతే అదంతా వేస్ట్ కదా. చాలామంది ఈ అనాలిసిస్ పారాలిసిస్లో ఇరుక్కుపోతారు. అవును, ఆలోచిస్తూ కూర్చోవడం సురక్షితంగా అనిపిస్తుంది, కానీ అక్కడే ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే మూడో నిర్ణయం చాలా చాలా ముఖ్యం. ఏంటది? డేవిడ్ ఈసారి క్రిస్టోఫర్ కొలంబస్ను కలుస్తాడు. ఆయన చెప్పేది ఒకటే, నేను కార్యాచరణ కలిగిన వ్యక్తిని. ఎస్, కొలంబస్ను గొప్పవాడిని చేసింది అతని దగ్గరున్న మ్యాపులు కాదు, తెలియని సముద్రంలోకి పడవను నడిపే ధైర్యం, అంటే అతని చర్య. పుస్తకంలో ఒక అద్భుతమైన సూత్రముంది, చర్య ఊపందుకుంటుంది, ఊపు అద్భుతాలను సృష్టిస్తుంది. మొమెంటం. అదే, మొదటి అడుగు వెయ్యడమే కష్టం, కానీ ఒకసారి మొదలుపెట్టాక ఒక మొమెంటం బిల్డవుతుంది. ఆ మొమెంటమే మనల్ని ఊహించని విజయాల వైపు నడిపిస్తుంది. వావ్! ఆ మొమెంటం అనే ఆలోచన చాలా శక్తివంతమైనది. అయితే చర్య తీసుకోవాలి సరే, కానీ ఏ దిశలో? ఒక లక్ష్యం లేకుండా ఏది పడితే అది చేస్తే అది ఇంకా గందరగోళానికి దారితీయచ్చు. ఖచ్చితంగా. అక్కడే నాలుగో నిర్ణయం దేవిలోకి వస్తుంది.
డేవిడ్ ఈసారి అబ్రహం లింకన్ను కలుస్తాడు. ఓకే. ఆయన చెప్పేది, నాకు నిశ్చయమైన హృదయముంది, అంటే మనసులో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం. క్లారిటీ. అవును, ఏం కావాలో ఎటు వెళ్లాలో తెలియని మనసు చాలా బలహీనమైనది. ఎందుకంటే మన శక్తి అంతా చెల్లాచివరైపోతుంది. కాని ఒకసారి దృఢంగా నేను ఇది సాధించాలి అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. నిర్ణయాలు అయస్కాంతాల వంటివి, అవి మీ భవిష్యత్తును తమ స్థానంలోకి లాగుతాయి అనే కోట్ దీని సారాంశం. అంటే ఒకసారి మనం నిర్ణయం తీసుకుంటే మన మెదడు ఆటోమేటిక్గా దారులు వెతుకుతుందన్నమాట. కరెక్ట్. అంతకుముందు కనిపించని అవకాశాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. అద్భుతం. అంటే బాధ్యత, జ్ఞానం, చర్య మరియు నిశ్చయం, ఈ 4 కలిస్తే జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. కానీ జీవితం అంటే కేవలం లక్ష్యాలు సాధించడం, ముందుకు వెళ్లడమేనా? ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడి, బాధ సంగతేంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. జీవితం ఒక రేస్ కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా ముఖ్యం. అందుకే 5వ నిర్ణయం ఉందా? అవును, అందుకే 5వ నిర్ణయం చాలా ప్రత్యేకమైనది. డేవిడ్ ఈసారి యాన్ ఫ్రాంక్ను కలుస్తాడు. యా. నిన్ ఫ్రాంక్ నాజీల కాన్సంట్రేషన్ క్యాంపులో ఊహకందని భయానక పరిస్థితుల్లో కూడా ఆమె ఒక డైరీ రాసింది. ఆమె నుండి డేవిడ్కు అందే సందేశం, నేను సంతోషంగా ఉండటాన్ని ఎంచుకుంటాను. వావ్! పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు కూడా మన స్పందన మన చేతుల్లోనే ఉంటుంది. సంతోషమనేది బయటి పరిస్థితుల వల్ల వచ్చేది కాదు, అది మన అంతర్గత నిర్ణయం. మీ వైఖరియే మీ సంతకం, దాన్ని తెలివిగా ఎంచుకోండి అన్నట్టు. సరిగ్గా అదే. ఇది మనల్ని బాధితుల నుండి మన జీవితానికి యజమానులుగా మారుస్తుంది. ఇది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది, కానీ నిజాయితీగా చెప్పాలంటే ఆచరణలో చాలా కష్టం కదా. ముఖ్యంగా మనసులో ఎవరిమీదైనా కోపం, పగ ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం అసాధ్యమనిపిస్తుంది. ఆ భారాన్ని ఎలా దించుకోవాలి? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. మన సంతోషానికి అతిపెద్ద శత్రువు మనసులో పేరుకుపోయిన పగ, ద్వేషం. అవును. దాన్ని తొలగించగానికే 6వ నిర్ణయం. డేవిడ్ మళ్లీ ట్రూమాన్ను కలుస్తాడు. ఈసారి ఆయన నుండి వచ్చే పాఠం, నేను ఈ రోజును క్షమించే స్ఫూర్తితో పలకరిస్తాను. క్షమించటం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన విషయం ఒకటుంది. క్షమించడమనేది మనం ఇతరులకు చేసే ఉపకారం కాదు, మనకు మనం చేసుకునే మేలు. మన స్వేచ్ఛ కోసం. మన స్వేచ్ఛ కోసం. ఎవరినైనా క్షమించలేనప్పుడు ఆ వ్యక్తిని, ఆ బాధను మన మనసులో బందీగా ఉంచుకుని ఆ బరువును మోస్తూ తిరుగుతాం. నిన్నటినీ మీ వెనుక ఈడ్చుకుంటూ మీరు ముందుకు సాగలేరు అని పుస్తకం చెబుతోంది. కరెక్ట్. గతాన్ని వదిలేసినప్పుడే వర్తమానంలో ప్రశాంతంగా జీవించగలం. ఓకే, ఇప్పటివరకు 6 నిర్ణయాల గురించి మాట్లాడుకున్నాం. బాధ్యత, జ్ఞానం, చర్య, నిశ్చయం, ఆనందం, క్షమ. ఇవన్నీ జీవితానికి ఒక సంపూర్ణ రూపాన్నిస్తున్నట్టు అనిపిస్తోంది. కానీ ఇవన్నీ ఉన్నా ఒక్కోసారి కష్టాలొచ్చినప్పుడు అన్నీ వదిలేసి పారిపోవాలనిపిస్తోంది. ఈ నిర్ణయాలన్నిటినీ కలిసి ఉంచే శక్తి ఏంటి? అదే చివరి మరియు అత్యంత కీలకమైన 7వ నిర్ణయం. ఇది మిగతా 6ంటినీ కలిపి ఉంచే జిగురులాంటిది. ఓకే. డేవిడ్ తన ప్రయాణం చివరలో ఆర్చేంజల్ గ్యాబ్రియల్ను కలుస్తాడు. ఆయన ఇచ్చే అంతిమ సందేశం, నేను మినహాయింపు లేకుండా పట్టుదలతో ఉంటాను. పట్టుదల, పర్సిస్టెన్స్. అవును, గెలిచేవారికి, ఓడిపోయేవారికి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఇదే. ప్రతిభ ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు, మంచి ఐడియాలున్నవాళ్లు ఇంకా చాలామంది ఉంటారు. కానీ వైఫల్యాలు ఎదురైనా, అడ్డంకులు వచ్చినా, కింద పడినా మళ్లీ లేచి నిలబడి ప్రయత్నించేవాళ్లే విజయం సాధిస్తారు. పట్టుదల సాధారణ వ్యక్తులను అసాధారణ నాయకులుగా మారుస్తుంది. పట్టుదల లేకపోతే మిగతా 6 నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఈ పట్టుదలే ఆ నిర్ణయాలను వాస్తవ రూపంలోకి తెస్తుంది. అద్భుతంగా వివరించారు. ఈ 7 నిర్ణయాలు కేవలం డేవిడ్ పాండర్ కథలో భాగం కాదు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక జీవన ప్రణాళికలా ఉన్నాయి. నిజమే. బాధ్యతతో మొదలుపెట్టి పట్టుదలతో దాన్ని కొనసాగించడం. ఇది వింటుంటే మొదట మనం అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతున్నట్టుంది. ఇవి కేవలం మాటలు కావు, ఆచరిస్తే జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సూత్రాలు. నిజం. ఈ 7 నిర్ణయాలను ఒక గొలుసులా చూస్తే, బాధ్యత పునాది అయితే జ్ఞానం మార్గాన్ని చూపుతుంది, చర్య ఆ మార్గంలో నడిపిస్తే నిశ్చయం గమ్యాన్ని స్థిరపరుస్తుంది, ఆనందం, క్షమ ప్రయాణాన్ని సులభతరం చేస్తే
పట్టుదల గమ్యాన్ని చేరేలా చేస్తుంది. మ్మ్. ఈ చర్చ ముగించే ముందు వింటున్న వారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. చెప్పండి. ఈ 7 నిర్ణయాల గొలుసులో ఒకరి జీవితంలో ఏ లింక్ అత్యంత బలహీనంగా ఉంది? ఎందుకంటే ఒక గొలుసు బలం దాని బలహీనమైన లింకుపీదే ఆధారపడి ఉంటుంది కదా. అవును. ఆ ఒక్క బలహీనమైన లింకును పటిష్టం చేయడంపై దృష్టి పెడితే మొత్తం జీవితం ఎంతగా మారుతుందో ఆలోచించండి.